చాలా వరకు ఉదయం నుంచి చాలా వరకు చెప్తూనే వచ్చారు. ఈ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలను ఎందుకు చేర్చాలి రాజ్యాంగాన్ని? మళ్ళా భావి తరాల పిల్లలకు ఏం నేర్పుతుంది? స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు, మేధావులు అన్నట్టుగా ఉద్యోగం చేసేవాళ్ళు, ఊర్లలో ఉన్న పెద్దవాళ్ళు ఇప్పటి వరకు రాజ్యాంగం గురించి చాలా మందికి తెలియదు. వాళ్ళకు మళ్ళీ ఇప్పటి నుంచి మనం ఆ రాజ్యాంగాన్ని పరిచయం చేయకపోతే రేపటి తరాలు అంబేద్కరిజాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళ అనే అంశంపైనే ఈరోజు పెట్టడం జరిగింది. కానీ ఇది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు జై భీమ్ అంట కానీ నా ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళు మొత్తం పండితుడు లేదు జరిపించను. మీ ఊర్లో కూడా చూడండి, నేను చెప్పేట ఒకలా కాదు, మా ఊర్లో జరిగిన విషయం నేను చూసిన విషయాలు నేను చెప్తున్నా. జై భీమ్ నేను అంబేద్కర్ ఇస్తున్నా అంటాను కానీ వినాయక చవితి చేస్తా, అక్కడ గంతులేస్తా, చిందులేస్తా. ఇది నిజమా లేదా మిత్రులారా? ఒకసారి చెప్పండి. మీ కళ్ళ ముందర మీ ఊర్లో కానీ చుట్టుపక్కల కనిపిస్తుందా లేదా? కానీ ఈ అంశాన్ని మనం జై భీమ్ అంటే ఏంటి, అంబేద్కరిజం అంటే ఏంటి, ఆయన ఏం చూపించుండు, రాజ్యాంగ చట్టాలంటే ఆర్టికల్స్ ఏంటి, దానిలోనూ మర్మం ఏముంది, ఏం చెప్తుంది అన్న విషయాలు పక్కన పెట్టేసినాం. కానీ గొప్పలు చెప్పుకోక నేను గుంపులో నేను ఒక గోవింద అన్నట్టు నేను రావాలి, జై భీమ్ అనే వాళ్ళు దాని కలవాలి, నాకు ఒక పేరు ప్రతిష్ట రావాలి అనే ఆలోచనతో చాలా మంది వచ్చి జై భీమ్ అని అంబేద్కర్ జయంతి రోజు నాడు కలిసి దండలేసి వెళ్తారు. రాజకీయ నాయకులుగా రాజకీయ నాయకులు ఎందుకు వస్తారంటే అంబేద్కరిజాన్ని వాడుకునేందుకే. అంబేద్కరిజం అంటేనే పెద్ద సమూహం, పెద్ద గుంపు, వేలాదిగా లక్షలాది మంది కలిసి వస్తారని వాళ్ళకి తెలుసు. అందుట్లో వచ్చి నేను ఒక రాయేసినట్టు వాళ్ళు 4 ముచ్చట్లు చెప్తే వాళ్ళకు అనుకూలంగా నేను జై భీమ్ అని చెప్తే నాకు అనుకూలంగా వాళ్ళు ఓట్లు రాగుచ్చుకోవచ్చని వాళ్ళ ఆలోచన వాళ్ళది. మిత్రులారా, మనం పోయిన సంవత్సరం చూసాం, నిండు పార్లమెంటులో ఈ దేశానికి ఉన్న హోమ్ మినిస్టర్ గారే అరే జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటేందయ్యా నువ్వు, దాని బదులు ఒక దేవుని నామం స్మరిస్తూ నీవు 7 జన్మల దాకా నీకు స్వర్గం వస్తుందని చెప్పిండు. అవునా కాదు? దానికోసం చాలా వరకు పోరాటాలు చేసాం. అరే నువ్వు అట్లా అయ్యా నీకు జై భీమ్ అంటే నీకు అర్థం కాలంటుంది హోమ్ మినిస్టర్ గారు, నువ్వు చనిపోయిన తర్వాత మాకు స్వర్గాన్ని చూపుతున్నావు, బతుకున్నప్పుడే బాబాసాహెబ్ గారు మాకు స్వర్గంలో బతుకుతున్నాం, మేము ఆ ఫలాలు మాకు ఇచ్చాడు, బతుకున్నప్పుడే మేము స్వర్గంలో అనుభవిస్తున్నాం. చాలా కుట్ర జరుగుతుంది. రాజ్యాంగం మొన్న అనంతగిరి కర్ణాటక 400 సీట్లు మా బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మనువాదాన్ని తీసుకొస్తాం అని చెప్పాడు. అంటే వీళ్ళు ఆర్ఎస్ కుట్రలు, బీజేపీ కుట్రలు, మనువాద కుట్రలు ఏ విధంగా లోపలి చాప కింద నీరులా వస్తున్నాయో మనకు ధీటుగా ప్రత్యామ్నాయంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంబేద్కర్ వాదం తీసుకొని. ఇన్ని సంఘాల వాళ్ళ అభ్యుదయ సంఘాల అందరూ ఇక్కడ వచ్చాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మరి ఇది అమలైనంత వరకు వీరితో సహకరించి ఉద్యమంలో పోరాటం చేసి ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్లే బాధ్యత మనది ఉంది. వాళ్ళంటే కలిసి నడవాలా, ఉద్యమం చెయ్యాలి. అంజనా గారు, మేము విజ్ఞాన దర్శనం చెప్తున్నాం, నీకు ఎప్పుడు సపోర్ట్గా ఎప్పుడు అంటే అప్పుడు పిలుస్తూ వస్తాం. నీతో పాటు మేము అంబేద్కరిజం కోసం ఎంత సమయం అంటే అంత సమయం కేటాయించి ఉద్యమాల్లో పాల్గొని నీ ఆశయం నెరవేరేదాకా మేము పోరాడుతాం అని చెప్పి మరి ఈ సమయం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.